రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని వేదశ్రీ వెజిటబుల్ హోల్సేల్ రిటైల్ మార్కెట్ ప్రొపరైటర్ లేగల శ్రీనివాస్ రెడ్డి వేదశ్రీ వెజిటబుల్ హోల్సేల్ రిటైల్ మార్కెట్ ను ఓపెనింగ్ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేతుల మీదుగా రిటైల్ షాపును ఓపెనింగ్ చేశారు। ఈ కార్యక్రమంలో రాచర్ల బొప్పాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, సస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, మాజీ ఉప సర్పంచ్ పందిర్ల సుధాకర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెంచర్ల దేవయ్య యాదవ్, రాగం ఎల్లయ్య యాదవ్, జడ్పీహెచ్ రాచర్ల గొల్లపల్లి మాజీ స్కూల్ చైర్మన్ గోగురు శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ అనసూయ నరసింహులు మరియు మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ బజార్, మురళి గౌడ్, రాజన్నపేట గ్రామ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, రాచర్ల బొప్పాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మద్దిలేని కృష్ణ ఇటు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు। ఈరోజు గుల్లపల్లిలో మిత్రుడు మా తమ్ముడు నాగర్ శ్రీనివాస్ రెడ్డి వేదశ్రీ వెజిటబుల్ మార్కెట్ను ప్రారంభించుకోవడం, తన ఉపాధి కోసం కూరగాయల షాప్ను పెట్టుకొని నిర్వహించుకుంటానడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది। మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కూరగాయల కొరత ఉంది। గృహిణులు అట్లాగే గ్రామాలలో పబ్లిక్ ఏదైనా మార్కెట్కి వెళ్ళాలి, లేకపోతే వారసంతలు శనివారం గుల్లపల్లి అంగడి, శుక్రవారం ఎల్లారెడ్డిపేట కావచ్చు, బుధవారం బొప్పాపూర్ కావచ్చు, ఇట్లా వారసంతలకు పోయే పరిస్థితి నుంచి ప్రతిరోజు ప్రతినిత్యం ఒక షాప్లో అన్ని రకాల కూరగాయలు అట్లాగే వంటకు సంబంధించిన పెద్ద పెద్ద శుభకార్యాలైనా ఇంకేదైనా కార్యక్రమాలైనా కానీ వంటకు ఉపయోగించే సామాన్లన్నీ కూడా ఈ షాప్లో అమ్మకానికి చేస్తూ ఉన్నాడు। ఇది ఒక మంచి ప్రయత్నం। నేనైతే యువతకు ఇది ఒక మార్గదర్శిగా ఉంటాడు శ్రీనివాస్ రెడ్డి। ఎందుకనంటే ఏదైనా సరే అదేంటి వ్యాపారం చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకొని అట్లాగే ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ఏ వ్యాపారం చేసినా కానీ అది మంచిదే। కాబట్టి ఈరోజు ఈ కూరగాయల షాపును వేదశ్రీ వెజిటబుల్ మార్కెట్ను ప్రారంభించడం సంతోషంగా ఉంది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ, మా స్నేహితులందరికీ కూడా, అలాగే షాపు ఓనర్ అయిన మా శ్రీనివాస్ రెడ్డికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిగా షాపు కూడా అభివృద్ధి చెంది
దినదినాభివృద్ధి చెంది ఇతరులకు మార్గదర్శకంగా మా శ్రీనివాసరెడ్డి ఎదగాలని చెప్పేసి కోరుకుంటాం. అంతే కదా మనందరికీ